వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్. ఇప్పుడు 5th యూనిట్కి సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ షార్ట్లో ఒకసారి చూస్తే డిఫైన్ ది టర్మ్స్. స్టేట్ వేరియబుల్ అంటే ఏంటి, స్టేట్ ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఏ డెఫినేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ ఒక్కటి మీకు తెలిస్తే మిగతా మొత్తం కూడా మీరే ఈజీగా రాయగలుగుతారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. దీంట్లోనే ఐగన్ వెక్టర్స్, ఐగన్ వాల్యూస్ అవన్నీ కూడా మొత్తం మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, మ్యాట్రిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవన్నీ కూడా 5th యూనిట్లో వస్తాయి. మీకు ఫస్ట్ నుంచి 4 యూనిట్స్ ఒక టైప్ అయితే 5th యూనిట్ వచ్చేసి వెరీ డిఫరెంట్. మీకు మొత్తం మ్యాథమెటిక్సే కనిపిస్తుంది, బట్ మ్యాట్రిక్స్ కాబట్టి ఈజీగా మీరు స్కోర్ చేయడానికి ఎక్కువ చాయిస్ ఉండే యూనిట్లలో 5th యూనిట్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ చదివిన సబ్జెక్టే ఉంటుంది, బట్ అది కంట్రోల్ సిస్టమ్లో ఎట్లా ఉంటుందని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ దీంట్లో సెకండ్ క్వశ్చన్ వచ్చి డిఫైన్ ద స్టేట్ స్పేస్ మోడల్ అంటే ఏంటి, యూ హ్యావ్ టు డిఫైన్ స్టేట్ స్పేస్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ డిఫైన్ కంట్రోలబిలిటీ, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కంట్రోలబిలిటీ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ అబ్జర్వబిలిటీ అని కూడా వస్తుంది. అబ్జర్వబిలిటీ అంటే ఏంటి, నేను ఇక్కడ డెఫినేషన్స్ లాగా ఇచ్చాను, బట్ ఈ రెండు కూడా లాంగ్ క్వశ్చన్స్లో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతుంటాడు. ఓకేనా. స్టేట్ స్పేస్ మోడల్ వచ్చి షార్ట్లోనే ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ వేరియబుల్స్ ఏంటి, ఈ ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ ఏంటి, ఎవ్రీ టైం రిపీట్ అవుతుంది. ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ పైన మీకు లాంగ్ క్వశ్చన్ రావడానికి ఎక్కువ చాయిస్ ఉంటుంది. ఇది రాదు అది రాదు అని చెప్పడానికి లేదు. 5th యూనిట్లో నార్మల్గా అన్నీ కూడా ఇంపార్టెంటే, అన్నీ కూడా వెరీ వెరీ సింపుల్. మీరు మ్యాట్రిక్స్ మీకు వచ్చి ఉంటే ఇవన్నీ కూడా ఈజీ. అండ్ నెక్స్ట్ స్టేట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ ప్రాపర్టీస్ అడుగుతున్నాడు ఇక్కడ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ 5th యూనిట్లో లాంగ్ క్వశ్చన్స్ చూస్తే the system is represented by the differential equation, find the transfer form state variable representation. సో ఇక్కడ మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ని ఎట్లా చేస్తామనేది మీరు ఒక్కసారి చూడండి. సింపుల్ ప్రాబ్లం, మ్యాట్రిక్స్ ఇది కూడా వెరీ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ డిటర్మైన్ ది స్టేట్ అండ్ అవుట్పుట్ ఈక్వేషన్స్, స్టేట్ ఈక్వేషన్, అవుట్పుట్ ఈక్వేషన్ in vector matrix from the system whose transfer function is given by అనే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ, స్టేట్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో దీన్ని బేస్ చేసుకొని ఎట్లా చేస్తాం అనేది ఇది కూడా ఇంపార్టెంట్. ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు రావడానికి చాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఈజ్ అబ్జర్వబుల్ ఆర్ నాట్. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో కానీ చూస్తే ఇట్లా ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ సంబంధించిన స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్, స్టేట్ మోడల్ హూజ్ అని చెప్పేసి ఒక మ్యాట్రిక్స్ కూడా జరిగింది. టెస్ట్ ఫర్ కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వ్, ఇందాక షార్ట్లో చెప్పాను కదా కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్విటీ, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అన్నట్టు ఇది. నెక్స్ట్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ లీడ్ లాగ్ కంపెన్సేటర్, ఇది లీడ్ లాగ్ కంపెన్సేటర్ వచ్చేసి దీంట్లో కాదు 4th యూనిట్లో మీకు అడగడానికి ఉంటుంది. ఇది 4th యూనిట్కి, 5th యూనిట్ కాదు, ఇది 4th యూనిట్కి సంబంధించింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే సిస్టమ్ ఈజ్ గివెన్ బై ది స్టేట్ ఈక్వేషన్. స్టేట్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఈ సిస్టమ్ ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ట్రాన్స్ఫార్మ్ ది స్టేట్ ఈక్వేషన్, లీనియర్ ఆల్జీబ్రా ఈక్వేషన్, ఇది కనుక్కోమని చెప్తాడు. ఇది కూడా ఇంకోటి. దీంట్లోనే కనోనికల్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఇవే ప్రాబ్లమ్స్లలో కనోనికల్ మెథడ్స్ అని, డయాగ్నలైజ్ మెథడ్ అని, ఐగన్ వెక్టర్స్ అవన్నీ కూడా కనోనికల్ మెథడ్లు అవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చిన్న చిన్న క్వశ్చన్సే. చిన్న మీన్స్ ఈజీగా మీకు మార్క్స్ గెయిన్ చేయడానికి ఎక్కువ చాయిస్ వస్తుందని చెప్తున్నాను. మీరు 5th యూనిట్ మాత్రం వదలొద్దు. ఓకేనా. సో 5th యూనిట్ వదలకుండా మీరు మిగతా అన్నీ కూడా రాయండి. ఓకేనా. సో ఈ 5th యూనిట్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ మీరు మ్యాథమెటిక్స్లో చదువుకుంటారు కాబట్టి కొంచెం మీకు క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ స్టెప్స్లోనే అన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఒక 2-3 ఈక్వేషన్ తెలిస్తే మిగతాది అంతా రాయడం కూడా వెరీ వెరీ ఈజీ వే. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీకు మెయిన్ సజెషన్ ఏంటంటే ఈ 5 యూనిట్స్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ యూనిట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం సెకండ్ యూనిట్ ఈజీ అవుతుంది. సెకండ్ యూనిట్ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల 4th యూనిట్ కూడా ఈజీ అవుతుంది. అట్లా అని చెప్పి థర్డ్ వద్దని చెప్పట్లేదు. థర్డ్లో అయితే 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 ప్రాబ్లమ్స్లో ఎవ్రీ క్వశ్చన్ అనేది
ఇంపార్టెంట్. ఏది బోడే ప్లాట్, పోలార్ ప్లాట్, నెక్విస్ట్ ప్లాట్స్ ఉన్నాయి కదా. ఆ 3 క్వశ్చన్స్ నార్మల్గా ఎప్పుడో ఒకసారి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ రావడానికి ఛాయిస్ ఉంది. మ్యాక్సిమం 2, మినిమం కాదు, మ్యాక్సిమం. ఓకే, సో మ్యాక్సిమం 2 వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి అది మాత్రం థర్డ్ యూనిట్ మిస్ చేయొద్దు. సో మీరు ఆల్మోస్ట్ అన్ని యూనిట్ కూడా మీకు ఇక్కడ ఇంపార్టెంటే. ఈ క్వశ్చన్ వస్తుంది, మీకు మార్క్స్ ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం కంట్రోల్ సిస్టమ్ ఎక్కువ చదవండి, ఈజీగా పాస్ అవుతారు. పాస్ అవడం కాదు, మార్క్స్ బాగా వస్తాయి. ఇది 5th యూనిట్ అండ్ ఓవరాల్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించినటువంటి సిరీస్. Subscribe and share my videos. Thank you everyone.